హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపులూరు సిస్టర్స్ అండి. ముందుగా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే 25వ తారీఖు తీసానండి. నాకు కొంచెం బిజీగా ఉండి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. 25వ తారీఖు ప్రభలన్నీ కోటప్పకొండ కదిలాయండి. వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ ప్రభ వెళ్ళిపోతుందండి. మొత్తం 12 ప్రభలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. 12 ప్రభలు ఉన్నాయి. 2 ప్రభలు అయితే ముందు కదిలి వెళ్ళిపోయాయి. ఇవి వచ్చేసి తర్వాతవి. ప్రతి ప్రభ ముందు పూజ చేశారండి. గుమ్మడికాయలు తీసుకొని వచ్చి భక్తులందరూ పూజలు చేసి, ఒకరోజు ముందు అన్నదానాలు కూడా జరిగాయండి. మామూలుగా అయితే ప్రభలు రెడీ చేసిన తర్వాత తిరునాళ్ళకి అంటే శివరాత్రి 2 రోజుల ముందే ప్రభను నిలబెడతారు. అక్కడ డీజేలు, సాంగ్స్ అన్నీ ఉంటాయి. కోటప్పకొండ దగ్గర ఎలా అయితే ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిచి సాంగ్స్ అవి పెడతారో అట్లాగే చేస్తారు ఇక్కడ కూడాను. అదైతే నైట్ అయిపోయింది. పగలు తిరునాళ్ళకి వెళ్తున్నాయండి ఈ ప్రభలు. ఈ ఊరు వచ్చేసి పురుషోత్తపట్నం, చిలకలూరుపేట దగ్గర నుంచి వస్తాయండి ఇవి. అంటే చిలకలూరుపేట కొంచెం ముందుగా పురుషోత్తపట్నం ఉంటుంది, అక్కడి నుంచి వస్తున్నాయి ఈ ప్రభలు. ఈ మొత్తం ఏ ఊర్లేయో నాకైతే తెలియదండి, కానీ ఇక్కడ 12 ప్రభలు ఉన్నాయి. 2 ముందు వెళ్ళిపోయి చూపించాను కదా. ఇక్కడ భక్తులు గుమ్మడికాయలు కూడా తీసుకెళ్తున్నారు. మనకు బాగా క్లియర్గా కనపడుతున్నారు వీడియోలో. క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ప్రభ చాలా బాగున్నాయి. కొన్ని ప్రభల ముందైతే హోమం కూడా చేసింది, చూశారు కదా. హోమం చేశారు. అట్లా గుమ్మడికాయలు పెట్టి ప్రభ చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. కౌంట్ చేశారా ఫ్రెండ్స్, ఎన్ని క్రాస్ అయ్యాయి అనేది కామెంట్ చేయండి. టోటల్గా మీరు ఎన్ని లెక్కేశారు అనేది నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి వీడియోని. శివరాత్రి అయిపోయి తిరునాళ్ళంతా అయిపోయిన తర్వాత తెల్లవారి ఇంకా తిరిగి వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత కూడాను ఒక 2 రోజుల వరకు డీజే ఉంటుంది. అంటే సేమ్ ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిచి మంచిగా హంగామా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేనైతే ఆ వ్లాగ్ అయితే తీయలేదండి. ప్రజెంట్ మన కోటప్పకొండ దగ్గరికి వెళ్ళే ప్రభల్ని మాత్రమే తీశాను. రిటర్న్ వచ్చిన తర్వాత అయితే నేను తీయలేదు. చూడండి, ప్రతి ఒక్క ప్రభ చాలా బాగున్నాయి. భక్తులు అయితే చాలా ఎక్కువగానే వచ్చారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలామంది భక్తులు ఉన్నారు. చూస్తున్నారు కదా ప్రభకి ఎంత భక్తితో పూజలు చేస్తున్నారు అనేది. ఈ గుమ్మడికాయలన్నీ తల మీద పెట్టుకొని ఇక్కడి నుంచి కోటప్పకొండ వరకు తీసుకెళ్తారండి రథాలని. చుట్టూ తాళ్లతోనే బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడవలసిన పుణ్యక్షేత్రం అండి కోటప్పకొండ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు చూసారంటే వీడియో నచ్చినట్లే కదా. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే లాస్ట్ ప్రభ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు, అంటే మేము ప్రభలన్నీ వీడియో తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ప్రభ కొండ మీదకి వెళ్ళేటప్పుడు తీశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.